స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఒక భయంకరమైనటువంటి జలప్రళయం నేపాల్ దేశాన్ని అతలకుతలం చేయడం జరిగింది. కనుక అక్కడ తెలుగు వాళ్ళు కానీ మన వాళ్ళు కానీ అనేక మంది భారతదేశ నలుమూలల నుంచి, అంతేకాకుండా ప్రపంచ దేశాల నుంచి అక్కడికి వెళ్ళి తీర్థయాత్ర పని మీద వెళ్ళున్నారు. కొంతమంది వెకేషన్స్ అని, ట్రిప్పులని, టూర్లని ఇట్లా వెళ్ళున్నారు. కానీ అకస్మాత్తుగా జరిగినటువంటి ఈ జలప్రళయం వల్ల వేలాది మంది చనిపోవటం ప్రపంచ జనాభాకి ఒక విషాదకరమైనటువంటి వార్త లాంటిది. నేను కూడా చాలా బాధిస్తున్నాను, దుఃఖపడుతూ ఉన్నాను. దేవుడు ఇంకా ఎప్పటికి కూడా ఇట్లా జరగకుండా చేయి ప్రభువా, నీ చిత్త ప్రకారం చేయి ప్రభువా అని నేను కూడా ప్రార్థన చేసి ఉన్నాను. కానీ ఈ అంత్య దినాల్లో ఎన్ని రాకడికి సూచన లాంటివి. ఎందుకంటున్నానంటే మరణము అందరికీ ప్రాప్తించి ఉన్నది. కనుక ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు మరణించాల్సిందే. అలాగే నేపాల్ సంబంధించిన ఆ దేశంలో ఎంతమంది అయితే చనిపోయారో వాళ్ళందరికీ దేవుడు ప్రభు నామంలో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాను. అంతేకాకుండా అనేక మంది క్రైస్తవ సంఘాల్లో అనేక ప్రాంతాల్లో నేపాల్ దేశము గురించి ప్రార్థనలు చేయటం, నేపాల్ సురక్షితంగా ఉండాలి ప్రభువా. ఆ సరిహద్దులో అనేక మంది తెలుగు వాళ్ళైతేనేమి, మా భారతదేశం ప్రజలైతేనేమి, ప్రపంచ దేశ ప్రజలైతేనేమి అనేక మంది రక్షింపబడాలి, సురక్షితంగా వాళ్ళ గృహాలు చేరాలి అన్న ఉద్దేశంతోటే నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. కనుక నాతో కలిసి మీరు ఈ ప్రార్థనలు ఏకీభవించండి. మనమందరము కలిసికట్టుగా దేవుని పాదాలు పట్టుకుంటూ మనమందరం గట్టిగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభా, మరి ముఖ్యంగా తండ్రి, ఇదిగో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి దేశం దాటిన తర్వాత వచ్చేటటువంటి దేశమైనటువంటి నేపాల్ ప్రాంతం, హిమాలయ సరిహద్దుల ప్రాంతం ప్రభా, ఆ దేశంలో తండ్రి జరిగినటువంటి ఇదిగో వరద బీభత్సం వల్ల ప్రభా అనేక మంది ప్రభా ఇదిగో చనిపోయి ఉన్నారు తండ్రి. వారి కుటుంబాలకి మీరు తండ్రి సమాధానం కలుగు చేయండి ప్రభా. అయ్యా ప్రభా, ఇంక ఎన్నటికీ జరగకుండా ప్రభా నీ కాపుదలు అనుగ్రహించండి నాయనా. ఇదిగో తండ్రి, నీ కృపను చూపించమని కోరుకుంటున్నాను. మీ సహాయం కొరకు ఎదురు చూస్తారు, బలపరచమని కోరుకుంటున్నాను. ఇదిగో ప్రభా, అనేక సంఘాలు ప్రభా నేపాల్ దేశం గురించి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభా మీరు మా మొర ఆలకించమని కోరుకుంటున్నాను నాయనా. ఇదిగో ప్రభా, అనేక మంది ప్రభా ఇదిగో తండ్రి గూడు లేక గుడ్డ లేక ప్రభా ఎంతో అవస్థలు పడుతూ నాశనం అయిపోతున్నారు ప్రభా తండ్రి. ఆ ప్రాంతంలో తండ్రి నీ హస్తము ద్వారా కృప చూపించమని బలమైన ఉజ్జీవాన్ని ఆ ప్రాంత పరిచర్యలు మీరు లేవనెత్తమని కోరుకుంటున్నాను తండ్రి. అనేక మందికి ప్రభా ఇదిగో తండ్రి, ఇదిగో నిరసరాసులైపోయినట్టు ప్రతి ఒక్కరిని ప్రభా మీకు సహాయం అనుగ్రహించమని కోరుకుంటున్నాను. ఇదిగో భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలు మొత్తం సహాయము చేస్తూ ఉండగా ప్రభా తండ్రి ఐక్యత కలిగినటువంటి మానవత్వాన్ని తండ్రి మీరు వర్ధిల్లింప చేయమని కోరుకుంటున్నాను. నేనే కాదు తండ్రి, అనేక మంది సేవకులు ప్రలాపిస్తూ ఉండగా, అనేక మంది సేవకులు ప్రార్థన చేస్తుండగా, అనేక మంది ప్రభా హృదయ వేదనతోటి ప్రభా నీ పాద సన్నిధిలో చేరి తండ్రి నీ పాదములు పట్టుకొని ఏడుస్తూ ప్రార్థన రోదనలు చేస్తూ ఉండగా తండ్రి, అయ్యా తండ్రి సహాయాన్ని వెనువెంటనే మీరు జరిగించమని కోరుకుంటున్నాను, బలపరచమని కోరుకుంటున్నాను ప్రభా. అయ్యా తండ్రి, నీతి యావత్తు తండ్రి మీరే జరిగించమని కోరుకుంటున్నాను. నీ సహాయం కోసం ఎదురు చూస్తున్న అనేక మంది బిడ్డలు ఉన్నారు ప్రభు, వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభు. మీరే జ్ఞాపకం చేసుకునే వారికి ఇదిగో ఆదరణ మీరు కలిగించమని కోరుకుంటున్నాను. ఎంతమంది అయితే తండ్రిని పోగొట్టుకున్నారు, తల్లిని పోగొట్టుకున్నారు, బిడ్డలు పోగొట్టుకున్నారు, బంధువులు పోగొట్టుకున్నారు ప్రభా, వాళ్ళ హృదయాల్లో ఒక సమాధానాన్ని అనుగ్రహించమని కోరుకుంటున్నాను తండ్రి. నీవే నాయకుడు, అధిపతి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.
ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన కృప చొప్పున మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన భారతదేశము వాస్తవానికి చాలా అంటే చాలా సేఫెస్ట్ ప్లేస్లో దేవుడు ఉంచి ఉన్నాడు. మనమందరం చాలా సేఫ్గా ఉన్నాం. ఎందుకంటే మన సరిహద్దులను విశాలపరచువాడు ఆయనే, సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయువాడు ఆయనే. కనుక మన దేశాన్ని దేవుడు రక్షించుకుంటున్నాడు, కాపాడుకుంటున్నాడు. కనుక మన దేశమే కాదు, ప్రపంచ దేశాలు మొత్తము కూడా దేవుని యొక్క భయముతో నడవాలి. దేవుని భయము లేకపోతే మనం ఏమైపోతామో గుర్తుపెట్టుకుని దేవుని భయంతో నడవాలి. అలాంటి దేవుని భయం లేకపోతే ఇట్లాంటివే జరుగుతూ వస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ మీకు తోచిన స్థితిలో, మీకు ఏ చేతనే స్థితిలో, మీరు ఉన్న స్థితిలో నుంచి విరాళాలను మీరు చేయండి. నేపాల్ దేశాన్ని మనలాంటి ప్రజలే వాళ్ళు కూడా. కనుక మీకు చేతనేంత సహాయాలు చేయండి, మాట సహాయమైన చేయండి, ఆర్థిక సహాయమైన చేయండి, ప్రార్థన సహాయము చేయండి. ఏదో ఒక సహాయం మనం అందించాలి. దేవుడు కోరుకునేది కూడా అదే. ఎందుకంటే మనుషులను ఆయన ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మనందరినీ దీవించునుగాక. దేవుడు మన దేశమును కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఆల్.